నరికెకి లాగులు దొరికి తొండలు దొరగొట్టి చీకటి చెట్టల్లా సోల్పు మరలల్లా గుత్తలకు తాళ్ళు కట్టి కొమ్మలకు ఊపుకుంటూ దోపుకుంటూ కొడుతున్నారు. కొట్టంగా ఓ నెలకి చూసింది ఓ సెల్లెల్లారా మీరత్తరంటే మిమ్మల బతుకరియరే నల్లకిట రాగల్లల్లా మన వరది మళ్ళా ఇల్లున్నాడు సెల్లే మల్లయ్యకు బతురావు చెప్పి చెప్పల పట్టుక రాత్రి అని చెప్పి ఏనాడు ఓ నెలకి ఇంత మాట వలికే నల్లకు ఊడేసిన కొట్టని కావలో ఉనికి అత్త ఉంటే అగో అడవి లోపల నల్లగిట్ట రాగాలు ఆయన దుస్తుడు కుక్క రాగాలు కుదిరిస్తూ దుస్తుడు భగవంతుడు మల్లయ్యా అగో పెద్ద పుల్లేమో అయ్యట్లు అయిపోతున్నాయి ఒకటి పావులు కూరలైనాయి తాటి పావులు ఆనలైనాయి నాగపావులు పగ్గాలైనాయి అటువంటి వనగా మన్ను తిన్న భూములేమో దుంపలైపోయినాయి ఆవుల వాసన వచ్చిండు పెద్ద పుల్లకు మూధాలు లేచిండు భగవంతుడు మల్లికార్జుడు గుడ్డేరుగులు పాలేలు పడుతున్నాయి కోతులేమో నల్లేరుతున్నాయి కొండంగలేమో అటువంటి వనగా నల్ల కుప్పలు ఎత్తిపోతున్నాయి రాజవేలు చేయాలి దేవతలతోటి ఏనాడు మాత్రం సభ చేస్తున్నాడు సభ చేస్తలకు అక్కడికి వెళ్ళి అత్యంత ఆడోళ్ళ చూసి అల్పరమిస్తూ దపడమయ్యే కొనారాయిస్తూ బ్రహ్మకు అన్నాడు సురాపుపై కొడుకుంటారు దేవాన దేవతలు కళ్ళ చూసారు అయ్యలు జంగాల ఆశ్రమంతులు చూసి కొడుక మళ్ళీ కాదున్నారు కట్టబడే కాలానికి కట్టరని ఎక్కడోళ్ళక్కడ మఠమాయపోయిండ్రు ఎక్కడోళ్ళక్కడ మఠమాయం అయిపోయేటళ్ళకు అటువంటి మనగా ఎప్పటోలే ఆగో కుర్చీలు పోయి ఆకులు అవుతున్నాయి మండలు పోయి పట్టబట్టి మనగా మంటపం పోయి మండలు అయినాయి రెండు శిల్కము కోడలా నాగలి కట్టుకొని నడిచేర్ల నిలబడే తల్లకు వచ్చిన ఆడోళ్ళని చూసి భగవంతుడు మల్లికార్జుడు ఏమంటాడు ఏమైంది వదిలిలారా ఏదు కొరకు ఇంతగానో వికృతంగా అగో చెమటలుగా రెగ్గ ఉడికేస్తున్నారు ఏమైంది అనేటళ్ళకు ఓ మరిది మల్లయ్యా ఏమంట చెప్పు అంటవయ్యా ఎక్కడికెళ్ళో పగటి దొంగలు వచ్చిర్రు అగో మీ అన్నగాళ్ళను ఊరావల చీకటి చింతల్ల సోల్పు మళ్ళల్లా ఊడలకు అగో పిల్లి కుత్తలకు తాను కట్టి మంటలు కట్టి ఊపుకుంట కొడితే అక్క పోయి ఓ ఎవరు రమ్ముంట కొడుక అంటే అక్కకు లాగులు దొరికి తొండలు దొరికి అగో అక్కను ఊపుకుంట కొడుతున్నారు ఎంటలకు అగో అన ఉంచడం అమృతం విషం అవుతుంది మళ్ళయ్యో నువ్వు ఇలా చెడిపియపోతే నీ అన్నగాళ్ళు చచ్చిపోతారు మా అక్క ఒనెలకి అతమైపోతుంది భగవంతుడు మల్లన్న నరుడు కాదు నారాయణ మూర్తి మానవుడు కాదు మన ఇంటి ఈశ్వరుడయ్యా ఎవరు కావచ్చు అని చెప్పి బ్రహ్మనందు అందిర వేసుటల కర్ర మామూలు కలకంగా రాజులు పంపిన జవాన్లు ఉన్నారు అని చెప్పి భగవంతుడు మల్లన్న భగవంతుడే మల్లయ్యా పట్టణం వచ్చే కాపు ఏసవి తీసేసి మాత్రం రాజుల బిర్రావని ఎత్తగడుతున్నాడు Mira,
భగవంతుడు మళ్ళా నత్తుంటే రాయను కొల్లాపురి ప్రజలంతా కోటమ్మ ప్రజలు కొమ్మలెక్కి సూతురు లచ్చమ్మ పదలు గోడలెక్కి సూతురు కాపులను కొట్టంగా మల్లికార్జుడు రాకడ చూసిరు అందరూ అయ్యా శరణు 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 అని చెప్పి చేతులు ఆగో పబ్బతి బట్టి మొక్కుతున్నారే వచ్చిన అజ్జవాళ్ళు సోకుదర్లు చూసి మన రాజు మల్రెడ్డి వస్తున్నాడా అని వందనాలు వందనాలు సరే మంచిది నాయన చెప్పి అగో అన్నగాళ్ళ చెరలు ఇడిపించేయాలి చెర ఇడిపించి భగవంతుడు కచ్చేది కాడికి వాళ్ళ తోలుకోనొచ్చిండు భగవంతుడు వచ్చిందంటలకు అటువంటి కొల్లాపురి పట్టంలో లోపల ఉన్న అగో రాజులు అందరూ చేరవస్తున్నారే ఏనాడు కుడిన కుమరి కమ్మనిలు కమ్మని కాలు గడ్డలు దొరలు విద్యావసులు రామన్లు ఓగులు దగ్గాలు నాటిమనులు అందరూ నిండు కొలువై సభ కూర్చుంటున్నది అద్దల్ల పిల్లగాడు సంగల్ల మహాదేవుని గుళ్ళుగా మా దేవుని గుళ్ళకు పోయవేగ సంగన్న చేరవచ్చారా భగవంతుడు అచ్చండు అంటే సపాట వర్గాన్ని ఎండుకున్నది అగో కూసుంటే గొప్ప తీర్థం నిలబడితే నిండు తీర్థం మా దేవుని గుళ్ళకు శిల్పం ఎక్కువైన అటువంటి అంత సంఘాన్ని నచ్చాడు అటువంటి కూసున్నారు కూసుండి జవాన్లారా మీరు వచ్చిన కారణం ఏంది అనే కారణం ఏంది అరటలకు వచ్చిన జవాన్లు ఏం చేసిండ్రట మాని మామలు రాసిన ఉత్తరము అగో ఏనాడు అనా అప్పుడు అంతకుముందు కాపర్లోకి ఇచ్చిర్రు ఆ కాపర్లోకి ఇస్తే ఆ కాపర్లు ఏం చేసిండ్రట అరే కర్రెద్దు గిట్లనే ఉత్సవస్తుంది అంకలక్కలు బొల్లెద్దు గిట్లనే వస్తుంది అనుకుంటా అటువంటి మనకి తెచ్చిన శుభరాకను అక్కలు చేసి అట్లా ఆరేసిర్రు భగవంతుడు మల్లన్నకు 14 భాషల పండితుడు 14 భాషల పండితుడయ్యా వారి మాట స్వామి మాట ఒకటైపోతున్నది గోగిట మరి సుచ్చరుని బంగారు శివాత్రం 6 వక్కలు చేసిరు గడ్డపరతోటి సిలికలు పైదాలు శివలచ్చ 1000 వంశలు పైదాలు 1 కోటి లక్షలు నకాశి బొమ్మలు నాశనం చేసిరు రెండలకు అదంతా నేను చూసుకుంటా కానీ మీరు వచ్చిన తగ్గితే అక్కలాన్ని మళ్ళీ ఏరి అక్కు పెట్టి భగవంతునికి ఇచ్చారు ఆ భగవంతుడు మళ్ళీ అన్న చూస్తున్నాడే శ్రీత గౌళ పరిపత్రంలోనే ఉన్న బాబా ఆదిరెడ్డి అక్క నీలవ్వ కొడుకు మా అల్లుడు మల్లికార్జునికి 6 అల్లుళ్లకు మీ అందరికి ఇవ్వటువంటి మనిగా శుభం అని చెప్పి శుభవందనాలు చేసుకుంటారు ఆయనది ఏమనగా అల్లుడా మల్లయ్య ఆనాడు మాత్రం 7,000 రూపాయలు అప్పు తీసుకుపోయినప్పుడు నువ్వు రాగి దత్రం మీద ఏమంట రాసిచ్చినవు మేము కొల్లాపురి పట్టం కట్టుకున్నాక మా యొక్క అన్నగాళ్ళు అరకగట్టి మెరక దున్ని మంట మానడు సిట్ట పుట్టడు పోతారు మరి పుట్టడు వచ్చినప్పుడు అన్నకెళ్ళి సగమేమో కొల్లాపురి పట్టానికి వచ్చుకుంటాం సగమేమో నీకు అప్పు కిందికి 1 మూల మిత్తి కిందికి 1 మూల 12 రూపాయల మొత్తానికి అప్పు కడతా అని చెప్పి రాగి దత్రం రాసిచ్చినవు మరి నిన్నటి సంవత్సరం అయితే ఉగాది కంటే ముందే పంపిన ఇప్పుడు గరిగెల దగ్గరికి
రాసిండు భగవంతుడు ఒక ఉత్తరం రాసి ఒరే జవాన్లారా ఇది కొంట పోయి మీరు కలకంగా రాజులకి ఇయ్యండి మీరు వచ్చిన జవాన్లు 7 ఉన్నారు 7 కలిసి 3 పోయి అక్కడ 4 ఇక్కడ ఉంటే 3 అక్కడికి పోయి అన్నాడు ఏనాడు ఉత్తరం పట్టుకొని 4 ఇక్కడ 3 కళ్యాణపురి పట్టం వేయండ్రు కళ్యాణపురి పట్టం పోయి కలకంగా రాజులకు ఈ వేదిక మీద ఉన్న రాజులకు ఏనాడు మాత్రం బాగో మా శుభరేఖ ఇచ్చిర్రు శుభరేఖ మీద భగవంతుడి మల్లన్న ఏమంట రాసిండు ఓ మామలారా ఒక మా ఊళ్ళో ఒక పంచాయతీ పడ్డది ఆ పంచాయతీ చెప్పాలంటే నాతోటి తరం అయితే లేదు ఓములు దండాలు ఒకనాటి వాళ్ళు అటువంటి అష్టమంత్రులు ఇష్టదేవాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఆ పంచాయతీ చెప్పడానికి ఎవరి తరం అయితే లేదు మామ లెక్కనే అయితే వాళ్ళు సుతం ఒక 6 అన్నదమ్ములు 5 అన్నదమ్ములు అయితే మానవ వాళ్ళ దగ్గర ఆనాడు మాత్రం బతుకు తక్కువ అయిండ్రు ఇంత భాగ్యం అప్పు తెచ్చుకుర్రు బతుకు తక్కువ అయి భాగ్యం అప్పు తెచ్చుకుంటే అగో అందుకెళ్ళి తెలిసినోడేమో ఊరికేయిండు తెలిసినోడు ఊరుకోతే అగో మానవాళ్ళు ఏం చేసి మీ తిరిగి జవాన్ల తోలిర్రు తెలవనోళ్ళ తీసుకుపోయి అటువంటి మనగా చీకటి చింతల పుత్రులు తాళ్ళు కట్టి ఊపుకుంటూ చూపుకుంటూ కోదండ వేసి కొట్టిర్రు మామలారా వాళ్ళని కొట్టిన దానికి మామలారు మరి అప్పు ఇచ్చినోంది తప్ప తీసుకున్నోంది తప్ప కొట్టినోంది తప్ప ఇది ఎట్లా తప్పో ఎట్లా మెప్పో మీరు చెప్పుర్రి ఆ పంచాయతీ తెంపినాక మీ ధాన్యం పంపుతా మన అల్లుడు మాలయ్యకు అంత చదువుకున్నాడు కానీ ఏం తెలియదురా ఏం తెలుతుందిరా మున్నడి పిల్లవాడేరా అయితే వారి ఎంత తెలిసిన కానీ మా మానవాళ్ళు ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాలు ఇంకా పట్నానికి రాజులు మనం ఆ వల్ల అడుగుదామని మనకు ఓటి యంత్రం పంపిర్రా తెలంగాణ ఉంటుండ్రా అయితే వారికి తెలియకపోతే మనకు తెలియదా మనకేం తెలియదు మరి ఇవాళ రేపు అప్పిస్తారు అప్పిస్తే వారి ఒక 7 అరవత్తది కరువత్తది ఒక 7 కట్టకపోతే 7 కట్టకపోతే ముందడు కట్టరా అది కాకపోతే తెలిసినోడు ఊరుకొస్తే తెలుగులో బట్టి కొట్టుడు తప్పు కదా తప్పు కదా కొట్టినోళ్ళు తప్పు అంటున్నావు కొట్టిన వాళ్ళకు ఎరుకుంటు కొట్టారు ఎరకలే కొట్టారు కానీ అప్పిచ్చినోడు వాళ్ళని తోలితే వేయిండ్రు వాళ్ళు ఉత్తారు పోతారా అవురా అప్పు ఇచ్చినోంది తప్పే అప్పు ఇచ్చినోంది తప్పే అది కాకపోతుంటే అప్పు ఇచ్చినోంది తప్పే తోలింది తప్పే ఎరక లేనోళ్ళని కొట్టిపిచ్చింది తప్పే అల్లుడా మల్లయ్యా నువ్వు ఏమిటి కదా అంటే అగో వాళ్ళకు ఏమంట పంచాయతీ అప్పిచ్చినోంది తప్పు ఇది మాత్రం పూర్తిగా మరి తోలిన దానికి వాళ్ళ తోలినోంది మాత్రం కొట్టినోంది ఏ తప్పు లేదు అప్పిచ్చిన వాడు తోలితేనే వాడొచ్చిండు కాబట్టి అగో ఇచ్చిన అప్పు అల్లుడు అగో తుప్పాని కొట్టి పారేయి ఆ ఇచ్చిన అప్పు ఎంత ఇచ్చిండో అంత తుప్ప అని చెప్పి కథ దాన్ని చెప్పి పారేయచాలు అన్నాడు అక్కడికి వెళ్ళి ఉత్తరం పట్టుకొని వచ్చారు రారాజు వల్ల చదువుకున్నాడు ఓ మామలారా వాగో ఇరిగింటి పోసాడు కాదు పొరిగింటి మల్లయ్య కాదు మరి ఎదురింటి ఎల్లయ్య కాదు ఓ మామలారా మీరు 7,000 రూపాయలు అప్పు ఇస్తే అగో అప్పు తెచ్చి నేను కొల్లాపురి పట్టం కట్టుకున్నా నల్లగిట్ట రాగళ్ళు జరీవులు కొలువ నేను పోతే మామలారు మా అన్నగాళ్ళు పోయి కచ్చేరి మీద కూర్చుంటే ఇగో మీరు కానక జవాన్ల తోలి దానికి ఆగో తెలవని నా అన్నగాళ్ళ పట్టుకొని ఆగో చీకటి చింతల్లా సోల్పుమర్ల గుత్తులకు పాల పగ్గాలు కట్టి ఊపుకుండా దొక్కకుండా కొట్టిర్రు మీ పెద్ద బిడ్డకు లాగులు దొరికి తొండలు దొరగొట్టిర్రు మీరు ఇచ్చిన అప్పు తుప్పని భగవంతుడు ఉత్తరం పంపుతున్నాడు
నాటినారు దేవన్ను దేవా కళ్యాణము జరవచ్చి రాజులకు వందనాలు రాజులకు వందనం చేసి రచన సలాం చేసి ఉత్తరం ఇచ్చటలకు ఏడుగురు కలగక రాజులు ఏనాడు మాత్రం పర్వన చదువుకుంటున్నారు నేను జరీబులు కొలవబోతే అగో మీరు తోలిన అన్నమా అన్నగాలని ఇట్ట కొట్టిర్రు మా అన్నని ఇట్ట కొట్టిర్రు అని చెప్పి ఆడి ఓడిపోతాడా నేను అనలేదురా వాడు తాడు లేని కట్ట కడతాడు పోలలేని దెబ్బ కొడతాడు అని చెప్పి నేను అనలేదురా ఏమి తెలియక మనకు బచ్చా చెప్పు అని పరమన రాసిండని సంబరపడుతుందా మందికి ఎత్తున్నామేంద్ర అది కాక మనకేమో మగోళ్ళు లేరు వాళ్ళకేమో ఆడోళ్ళు లేరు ఎన్నొత్తులుండగా ఆడి మనం కూడోళ్ళు పెయినాడు కాడోళ్ళవురా పేరు మనది ఉంటది ఊరు మనది ఉంటది అది కాకపోతే బతుకు మనది ఉంటది భాగ్యం మనది ఉంటది నలుగురు అక్కడ ఉన్నా ముగ్గురు ఇక్కడ ఉంటారు ముగ్గురు ఇక్కడ ఉన్నా కానీ నలుగురు ఇక్కడ ఉన్న ముగ్గురు అక్కడ ఉంటారు కళ్యాణ కొల్లపూరి ఎన్నొద్దురున్న ఒకటై ఏలుకుంటారు ఎంతలో కట్టబడి మనం ఢిల్లీ రాజులకు కప్ప కడదామని చెప్పి ఒక మానవ భావాలు అక్కడ ఉన్నారు కానీ